కిచెన్లో హెల్తీగా చేసుకునే పచ్చి కొబ్బరి లడ్డూలని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇవి చాలా టేస్టీగా ఉండడమే కాదు, తక్కువ టైంలోనే చేసుకోవచ్చు అన్నమాట. ఇంట్లో కొబ్బరి మిగిలిపోయినప్పుడు ఇలా బలమైన ఉండల్ని ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో ముందుగా చూద్దాం. ఇప్పుడు కొద్దిగా బాదం జీడిపప్పుని తీసుకున్నా. ముందుగా గ్యాస్ అంటించుకొని అందులో ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకున్నాం. బాదం జీడిపప్పు అనేది హెల్త్కి చాలా మంచిది. వీటి ప్లేస్లో పల్లీలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాం. ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని మిక్సీ చేసుకుందాం. ఇలా కొబ్బరిని అంతా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పెనం పెట్టుకొని ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. కొద్దిగా వేడయ్యాక ఇప్పుడు ఈ కప్పుతో కొబ్బరి తురుము తీసుకున్నా కదా, దీంట్లో హాఫ్ బెల్లం తీసుకోవాలి. ఇది కూడా కట్ చేసి పెట్టుకున్నా చిన్న చిన్న ముక్కలుగా. ఈ బెల్లాన్ని ఇప్పుడు ఇందులో వేసుకుందాం. ఏ కప్పుతో అయితే కొబ్బరి తీసుకున్నామో అందులో సగం. మీకు ఎక్కువ స్వీట్ ఉండాలనుకుంటే అది 1 కప్పు, ఇది 1 కప్ కూడా తీసుకోవచ్చు. బెల్లం కరగడానికి కొద్దిగా పాలు లేదంటే వాటర్ తీసుకోండి. దీన్ని ఇలా మిక్స్ చేయాలి.
చేసుకొని కిందికి పెట్టుకొని ఒక 10 నిమిషాలు చల్లగా అయిన తర్వాత లడ్డూలాగా చేసుకోవాలి అంతే. ఇప్పుడు కొద్దిగా చల్లారింది ఫ్రెండ్స్. ఇప్పుడు చేతికి కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ఇలా చిన్న చిన్న లడ్డూలాగా ప్రిపేర్ చేసుకున్నాం.